అందరికీ నమస్కారం. కార్పొరేట్ కంపెనీ గురించి ఒక పెద్దాయన వారంలో కనీసం 70 గంటలు చేయాలి, అంటే యావరేజ్న 12-14 గంటలు అని ఒక ఆయన అంటారు. ఇంకో ఆయన కనీసం రోజుకి కార్పొరేట్ ఎంప్లాయీస్ 12 గంటలు చేయాలి అని ఒకళ్ళు అంటారు. తర్వాత ఇంకో న్యూట్రిషనిస్ట్ వచ్చి ఇంటి ఫుడ్డే తినాలి, అసలు బయట ఫుడ్ తినకూడదు, మంచిది కాదంటారు. ఇంకో డాక్టర్ గారు వచ్చి కనీసం రోజుకి గంట సేపు వ్యాయామం చేయాలి అని అంటారు. ఇంకో సైకాలజిస్ట్ వచ్చి ఒకవేళ మీకు పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ప్రతిరోజు కొంతసేపు నైతిక విలువలు నేర్పించాలంటారు. తర్వాత ఇంకో కార్డియాలజిస్ట్ గారు వచ్చి కనీసం రోజుకి 6-7 గంటలు మంచి స్లీప్ ఉంటే కానీ ఆరోగ్యం బాగోదు అంటారు. ఇంతకీ ఇవన్నీ నిజాలే, కానీ నాకు చిన్న సందేహం, అది మీరు చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో ఉన్న లాంటి చోట ఒక కార్పొరేట్ ఉద్యోగంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్కడో చేస్తూ కనీసం రోజుకి వాళ్ళు చెప్పిన ప్రకారం 14 కాకపోతే 12 గంటలు 11 గంటలు చేశాక ట్రావెలింగ్కే అటు గంట ఇటు గంట యావరేజ్న పోతే, తర్వాత వీళ్ళు చెప్పినట్టు 7 గంటలు పడుకుని మళ్ళీ ఇంటి ఫుడ్డే చేస్తూ మళ్ళీ వ్యాయామం చేస్తూ మళ్ళీ పిల్లలకు కొంత కాసేపు నైతిక విలువలు నేర్పిస్తూ ఇవన్నీ సాధ్యం అవుతుందంటారా ఎంతమందికి? అది నాకు సందేహం, మీరే చెప్పాలి ప్లీజ్.